రెస్పాన్సిబిలిటీస్ డబుల్ అయ్యాయి ఈ సినిమాతో డైరెక్టర్కి. ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు వచ్చారు, ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా యాక్ట్రెస్గా ఎవరు రాలేదు. సో మెగా ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయిని హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేయడం అంటే మెగా అభిమానుల్ని మెప్పించాలి అండ్ మెగా ఫ్యాన్స్ని మెప్పించాలి. ఇలా ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని మెగా ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయిని హీరోయిన్గా మీరు చూపించడానికి మీ రెస్పాన్సిబిలిటీ ఒక ఎత్తు అయితే, అండ్ నిహారికని ఈ క్యారెక్టర్కి ఒప్పించడానికి మీరు చేసిన ప్రయత్నం. ఒకరోజు మిడ్ ఆఫ్ ద నైట్ ఐ గాట్ ఎ కాల్. యాక్చువల్లీ ఆఫ్టర్ దట్ వీ స్టార్టెడ్ లుకింగ్ ఇన్ టు కాస్టింగ్. ఇది స్క్రిప్ట్ అయిపోయింది, సో ఎవరిని చేద్దాం, ఎవరు స్క్రిప్ట్ అని చేసి వీ వాజ్ జస్ట్ వర్కింగ్ అవుట్ ఎవరు బాగుంటారు అని చెప్పి. సో ఈ ప్రాసెస్లో ఒక నైట్ కాల్ వచ్చి ఐ గాట్ ఎ కాల్ దట్ విల్ యూ కాస్ట్ నిహారిక is the call into the film. నాకు ఐ జస్ట్ కాసేపు ఫోన్ పెట్టండి, నిహారిక ఎలా ఉంటుంది అనేది హానెస్ట్గా ఐ డోంట్ నో. కారణం ఏంటి అంటే షీఈస్ హోస్టింగ్ టీవీ షోస్, కానీ నేను టీవీ చూడను ఎక్కువ. ఐ డోంట్ వాచ్ మచ్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్. మహా అయితే న్యూస్ చూస్తాను. ఆ టైంలో అసలు యాక్చువల్లీ ఇంట్లో కూడా ఉన్నా కాబట్టి టీవీ చూడను. సో నిహారిక షో ఏం చేసింది అని దెన్ ఐ వెంట్ ఇన్ టు ద పిక్స్. బట్ మీకు ఎవరు కాల్ చేశారు? ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ శ్రీధర్ గారు అండ్ దిస్ వన్ మోర్ పర్సన్ హూ వాస్ లైక్ మీడియేటింగ్ ద ఎంటైర్ థింగ్. ఓకే. సో వాళ్ళు శ్రీధర్ గారు ప్రపోజ్ చేస్తే వాళ్ళు వెంటనే నాకు కాల్ చేశారు. డూ యూ థింక్స్ దట్ షీ విల్ ఫిట్ ఇన్ టు ద రోల్ ఆర్ నాట్? దెన్ నేను పిక్స్ చూసాను వెంటనే నెట్లో, అక్కడే ఉన్నాను. వెంటనే నెట్ ఓపెన్ చేసి I went through this pics. I could correlate anamata. Sandhya ane character, I can see Sandhya characters in Niharika. So I said immediately, నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేశాను. I think she fits అండి, కానీ నిహారిక అమ్మో ఇట్ విల్ బీ హ్యూజ్ బర్డెన్ అమ్మో అండి అన్నాను. నాకు భయం వేసింది. ఐ నో బికాజ్ నిహారిక అనే ఒకటి అంటే ఒక గర్ల్ ఫ్రమ్ ఏ హ్యూజ్ ఫ్యామిలీ విచ్ హ్యాస్ లాట్ ఆఫ్, అంటే నాట్ ఎ స్మాల్ బ్యాగేజ్. అది అతిపెద్ద బరువు అయిన బాధ్యత అది. సో అంటే వి డోంట్ నో అండి. అంటే కథ రాసుకున్నప్పుడు చాలా అందంగా రాస్తాం, ఎలా రాస్తాం అనేది ఊహించుకుంటాం వేరు. బట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇట్ అంటే సెల్యులాయిడ్ అది మారుతుంది. ఆ మారే ప్రాసెస్లో ఎలా హ్యాండిల్ చేయగలను, మామూలు వాళ్ళతో అయితే కనుక ఐ కెన్ డూ ఇట్ ఇన్ ఈజీ. బట్ ఇక్కడ నిహారిక అనేసరికి కొంచెం సేపు ఒక 2 days టైం తీసుకున్నాను. దెన్ ఐ వెంట్ అండ్ మెటర్ అన్నపూర్ణ స్టూడియోస్లో. నేను వెళ్ళి ఊరికే బిఫోర్ అసలు అంటే కథ చెప్పచ్చా వద్దా ఆ అమ్మాయికి బిఫోర్ నరేటింగ్ ద స్టోరీ ఇట్ సెల్ఫ్, నేను ఫస్ట్ మనం మెంటల్లీ ప్రిపేర్ తనతో చేయగలం తనతో చేయగలము అంటే ఐ వాజ్ జస్ట్ లైక్ ఐ వాంట్ టు మీట్ హర్ పర్సనలీ. అంటే తన ఉద్దేశంలో ఏంటి, సినిమా తన ఉద్దేశంలో ఏంటి అనేది ఫస్ట్ ప్రయారిటీ. ఇస్ ఇట్ లైక్ లుకింగ్ అంటే షీఈస్ లుకింగ్ ఫర్ వాట్ కైండ్ ఆఫ్ సినిమా, అది కూడా తెలియాలి కదా. అవన్నీ తెలియకుండా వెళ్ళి నా కథ చెప్పే కన్నా ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్ ఐ ఫెల్ట్. సో వెళ్ళి అన్నపూర్ణ స్టూడియోస్కి తను డీ షో ఏదో చేస్తుంటే అక్కడికి వెళ్ళాను. వెళ్ళి నేను శ్రీధర్ గారు కలిసి వెళ్ళాం. వెళ్ళి ఐ జస్ట్ మెట్ హర్. షీ సెడ్ షీ వాజ్ ఎక్సైటెడ్. అది అంటే ద ఫస్ట్ మీట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎక్సైటెడ్ హర్. అంటే షీ ఫెల్ ద వైబ్ దట్ సంథింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అని. సో షీ సెడ్ ఈ సండే ఐ విల్ ఆస్క్ మై ఫాదర్, మనం కథ వచ్చి నరేట్ చేసేయండి అన్నారు. సో నేను చెప్పాను అంటే మీరు ఏమి ఎగ్జాక్ట్లీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో షీ వాజ్ ఇన్ లైన్ విత్ మీ. అంటే తన షీఈస్ వెరీ క్లియర్ వాట్ కైండ్ ఆఫ్ సినిమా షీ వాంట్ టు డూ అండ్ అంటే ఏంటి తన ప్రయారిటీస్ ఏంటి అనేది ఇట్ మ్యాచ్డ్ విత్ మై దిస్ థింగ్. సో ఐ వెంట్ అండి, వెళ్ళి కథ నరేట్ చేశాను వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు. అండ్ ద రెస్ట్ ఈస్ లైక్ ఆన్ స్పాట్ షీ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ ఫిల్మ్. ఓకే సార్, స్టోరీ వినగానే తను చాలా హ్యాపీగా యాక్సెప్టెడ్ ఇమ్మీడియట్లీ. And they never asked for any change in the script. Even while making the film also, అసలు వాళ్ళు
ఏం చేస్తున్నారు ఏంటి అని అడగలేదు, ఏం చెప్తే వచ్చేసారు. థరో ప్రొఫెషనలిజం. ఇట్స్ లైక్ దే బిలీవ్డ్ ఇన్ ద స్క్రిప్ట్ మోర్ దాన్ మీ ఎనీథింగ్. ద వే ఐ నరేటెడ్ దే వర్ హుక్డ్ విత్ ద స్క్రిప్ట్ అంతే. And she traveled throughout, I mean, from last 10 months, she was traveled with the character called Sandhya only. She never behaved like Niharika. She's no more Niharika, at least in the entire process of the film. That's how I made the film only. ఓకే సార్. ఈవెన్ అంటే సూర్య సంధ్య ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న అబ్బాయి, మేము అంటే ట్రైలర్ చూసినప్పుడు మేము ఫీల్ అయింది ఒక డాక్టర్ స్టూడెంట్, సో వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ అండ్ స్టోరీ అని మేము అనుకుంటున్నాం. సాధారణంగా అంటే మీ సినిమాల్లో మీ ముందు మల్లెల తీర్థంలో కానీ ఇందులో కానీ హీరోయిన్ అనగానే ఒక అచ్చమైన తెలుగు అమ్మాయిలా చీర కట్టి అమ్మాయికి చాలా అందంగా చూపిస్తారు. ఒక బాపు గారి సినిమాలోలా, లేదంటే పెద్ద వంశీ గారి సినిమాలో హీరోయిన్లా. హీరోయిన్కి చాలా డిగ్నిఫైడ్ ఉంటుంది మీ సినిమాల్లో, చీరతో చూపించి అంటే ఎక్స్పోజింగ్ రొమాన్స్ ఇవన్నీ లేకుండా చాలా స్వచ్ఛమైన ఒక తెలుగు అమ్మాయిలు చూపిస్తారు.